ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక విధంగా ఆదాయం సమకూరుస్తుంది. గల్ఫ్ కార్మికులు కూడా అందులో ఒక భాగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. వాళ్ళు నేను పేర్కొనగా పలు సందర్భాలలో శాసనసభ వేదిక కానీ, శాసన మండలి వేదిక కానీ, ఇతరత్ర కానీ ఎప్పటికప్పుడు పేర్కొంటూ వచ్చామని చెప్పండి. వీళ్ళు ఒక గల్ఫ్ కార్మికుడు నెలకు 10,000 రూపాయల ఆదాయం మిగుల్చుకుంటే సంవత్సరానికి ఏదైతుందో 1,20,000 రూపాయలు అవుతుంది. ఒక 10 లక్షల కుటుంబాలు బయట ఉపాధి పొందుతున్నా కానీ అది నెలకు 12,000 కోట్ల రూపాయలు అవుతుంది. 1,200 కోట్ల రూపాయలు అవుతుంది నెలకు. 1,200 కోట్లు నెలకు 1,200 ఇంటూ 12 మాసాలు అంటే ఆల్మోస్ట్ 14,000 కోట్లకు వస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళు ఆదాయం ఏదైతుందో మన భారతదేశానికి విదేశీ మార్గ ద్రవ్య రూపేణ మీకు ఎప్పుడు చెప్తుంటేనే ఇదంతా కేంద్ర ప్రభుత్వాన్ని విదేశీ మార్గ ద్రవ్య రూపాన్ని సమకూర్చడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అమ్మక పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదాయం సమకూర్చుంది. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గల్ఫ్ కార్మికులు కూడా ఒక భాగం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. గల్ఫ్ కార్మికులు అన్న రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మాకు స్థానికంగా కూడా ఉపాధి పొందగలుగుతామనేటువంటి ఒక భావనతోని గల్ఫ్ కార్మికులు అందరూ కూడా ఇదితో తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచింది. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ గత దశాబ్ద కాలం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరైనా కార్మికుడు గల్ఫ్ లో మృతి చెందితే అది బలవన్ మరణమే కానీ, అనారోగ్యమే కానీ, ప్రమాదమే కానీ, ఏ విధంగా చనిపోయినా కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కల్పించేది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కల్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రతి కుటుంబంలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఒనగుర్చడం జరుగుతుందని చెప్పారు. ఉద్యమంలో పేర్కొన్నాను. రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి మృత్యువాత పడ్డ కుటుంబాలు 5 లక్షల రూపాయలు కాదు కదా, కనీసం అంతవరకు అమలు 1,00,000 రూపాయలు కూడా సహాయం కొనసాగించిన లింకేజ్. అంటే నాకైతే ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయింది. నేను ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యుని కాబట్టి నేను ఇక్కడ ఏ ప్రాంతం సందర్శించినా నాకు అనునిత్యం సమస్యలు కనబడేవి రైతులతో, రైతు కూలీలతో పాటుగా గల్ఫ్ కార్మికులు కూడా ప్రధాన సమస్యలు అని చెప్పండి. నేను శాసనసభ వేదిక కానీ, శాసన మండలి వేదిక కానీ పలు సందర్భాలంగా దీన్ని చర్చించడంతో పాటుగా మన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే పోటీ చేయడం జరిగిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ ఆర్మూరు వేదికగా ఏదైతున్నదో వారు గల్ఫ్ కార్మికులకు ఒక విధమైనటువంటి ఒక అష్యూరెన్స్, మీ కుటుంబాలను ఆదుకోవటానికి కొరకే చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మీ ఆర్థిక సహాయాన్ని 5 లక్షల రూపాయలు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ పరంగా అమలు తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి ఏదైతే పరిశీలన అవుతుందని చెప్పని ఇవాళ వేదిక ద్వారా, అంటే మీ పబ్లిక్ మీటింగ్స్ అనే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గల్ఫ్ కార్మిక సంఘాలతో ఏదైతుందో మిత్రుడు చాంద్ గారు కూడా అందులో అన్నాడు ఈ ప్రాంతానికి